లింక్‌తో జాయిన్ అవ్వడం ఈజీగానే ఉందండి. మీరన్నట్టు మరి చాట్‌లోకి వెళ్ళడం అది చూడాలి. అదొకటి మధ్యలో లెఫ్ట్ అయిపోయామనుకోండి, జాయిన్ అవ్వడానికి టీమ్స్‌లో నాకు జాయిన్ కాల్ కనపడలేదు. ఇంతకు ముందు ఎప్పుడూను. ఇంకొక గ్రూప్‌లో జాయిన్ అయినప్పుడు. చూడాలి ఇప్పుడు మరి తర్వాత ఎలా ఉంటదో. హుహు. హుహు. వచ్చేస్తాను. హ్మ్. ఓకే. ఆ! కొత్తలో కొంచెం జయబాబు. అవతార్ మెహర్ బాబాకి ఇచ్చే స్క్రీన్ ఇది అందరికీ షేర్ అవుతుందండి. 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 షేర్ అయిందండి. షేర్ అయింది. అవుతుంది సార్. ఓకే ఓకే. ఆ! షేర్. గోపాలకృష్ణ గారు మీరండి? సార్ జయబాబు నేనండి. ఓకే ఓకే. ఒక్క నిమిషం అండి. ఓకే స్టార్ట్ చేయండి గోపాలకృష్ణ. నా జయబాబు. అదే సిక్స్త్ స్టేజ్ దగ్గర ఉన్నామండి మనం. అవునండి. ఓకే ఒకసారి ఇంట్రో చెప్పేసి మొదలు పెట్టండి సార్. జయబాబు అండి. స్టార్ట్ చేయనండి. సార్ ఓకే. సో ఇక్కడ భగవంతుడి తాలూకా అదే విమ్ వచ్చిన తర్వాత క్రియేషన్ స్టార్ట్ అయిన తర్వాత ఉన్నటువంటి డిఫరెంట్ స్టేట్స్ గురించి మాట్లాడుతూ ఉన్నాం. అంటే డిఫరెంట్ స్థాయిల గురించి మాట్లాడుతూ ఉన్నాం. దాన్ని అక్కడ క్రియేషన్ స్టార్ట్ అయిన తర్వాత ఏ విధంగా ఉన్నది, మళ్ళీ మానవ జన్మ తీసుకున్నంత వరకు ఏ విధంగా ఉన్నది, ఈ రెండిటితో దీన్ని భగవంతుడి స్థితితో కంపేర్ చేస్తూ అదే అది భగవంతుడికి వచ్చినటువంటి కళగా ముందు స్థితిని తీసుకుంటూ దాన్ని మళ్ళీ ఒక మానవుని యొక్క కళతో దాన్ని మళ్ళీ పోల్చుకుంటూ చెప్తూ ఉన్నాము. ముందు ఐదో స్థితికి వచ్చేటప్పటికి ఏంటి అంటే జస్ట్ కళ నుంచి బయటకు వచ్చాడు, కానీ ఇంకా తన చుట్టుపక్కల ఉన్నటువంటి జ్ఞానం ఇంకా ఏమీ రాలేదు, జస్ట్ అలా లేచాడు అంతే అన్నటువంటి స్థితితో కంపేర్ చేస్తాం ఫిఫ్త్ స్టేట్ ని. అయితే ఇప్పుడు సిక్స్త్ స్టేట్ గురించి దీంట్లో చెప్తున్నారండి. సార్ ఏదో బాగా డిస్టర్బెన్స్ వస్తుందండి మీద. ఓకే 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 సరే. అంతే. అవునండి అవును. అదే మీ దగ్గర నుంచి వస్తుంది. సరే ఓకే. అయితే so while visualizing the sixth state of man, make a parallel of it by picturing in the same way that state of God as that instant when God has just identified himself with a human form and has just gained full consciousness. అయితే ఈ సిక్స్త్ స్టేట్ గురించి చెప్తూ ఉన్నారు. సిక్స్త్ స్టేట్ గురించి చెప్పడం కోసం ఏం చేశారు అని అంటే make a parallel of it by picturizing in the same way that the state of God as that of the instant when God has just identified himself with human form and has just gained full consciousness. అంటే ఈ సిక్స్త్ స్టేట్ ని మనం చెప్పడం కోసం ఏంటంటే జస్ట్ అప్పుడే మానవ స్థితిని పొందినటువంటి, అంటే మానవుడిగా జన్మ తీసుకున్నటువంటి ఆ స్థాయి దాన్ని కనుక మనం ఊహించుకుంటే ఈ రెండింటిని సరిపోల్చుతూ చెప్తున్నారు అనమాట. అంటే మానవుడిగా జన్మ తీసుకున్నారు,
అంటే మానవుడిగా జన్మ తీసుకున్నారు అని అంటే దాని మీనింగ్ ఏంటంటే ఫుల్ కాన్షియస్నెస్ వచ్చేసింది. అంతవరకు కూడా కొన్ని రూపాలు తీసుకొని ఉన్నది సోల్. కానీ వాటిలో ఫుల్ కాన్షియస్నెస్ ఎక్కడ లేదు. కానీ మానవుడిగా జన్మ తీసుకున్నది అని అంటే ఫుల్ కాన్షియస్నెస్ వచ్చిందనమాట. మానవుడిగా జన్మ తీసుకున్నది అని అంటే ఆ మూమెంట్‌లోనే ఫుల్ కాన్షియస్ వచ్చిందని. అయితే ఇప్పుడు ఈ ఫుల్ కాన్షియస్ వచ్చింది అన్నటువంటి దాన్ని మనం ఎలాగ అర్థం చేసుకోవాలంటే భగవంతుడి సృష్టితో అంతవరకు ఏంటి అనంటే ఆయన అనంతమైనటువంటి గాఢ నిద్రలో ఉన్నట్టుగా, ఆ గాఢ నిద్రలో ఆయన ఒక కలని కంటున్నట్టుగా, అదే దాంట్లోనే ఈ నథింగ్ నుంచి నథింగ్‌నెస్‌గా బయటకు పడి, ఆ నథింగ్‌నెస్సే అక్కడ స్ప్రెడ్ అయ్యి చివరికి ఆ కలలోనే ఉన్నాడు కదా! ఆ కలలోనే ఉంటున్నవాడు ఇప్పుడు కాన్షియస్‌నెస్ గెయిన్ చేశాడనమాట. ఆ స్థితితో కంపేర్ చేశారు అందుకని. అయితే ఇప్పుడు ఇప్పుడు ఈ విధంగా కంపేర్ చేసుకుంటే ఏంటి ఆ స్థితిలో ఎలా ఉన్నది అన్నటువంటి చెప్తున్నారు ఏంటంటే ఎట్ దట్ మూమెంట్ గాడ్ ఈజ్ నో లాంగర్ ఇన్ ది డివైన్ ఇన్ఫినిట్ సెమీ కాన్షియస్ స్టేట్ డ్రీమింగ్ ది ఒరిజినల్ డివైన్ డ్రీమ్ which was the projection of the latent thing released by the divine infinite subconsciousness as the creation or as completely evolved nothingness. అయితే అంతవరకు ఆయన దేంట్లో ఉన్నాడు? మొదట కళ ఎక్కడ స్టార్ట్ అయిందంటే సర్వంలో ఉన్నటువంటి నథింగ్ నుంచి నథింగ్నెస్‌గా సృష్టి అంతా బయటకు వచ్చింది కదా! ఇదంతా దేని వల్ల అవుతుంది అని అంటే ఆ నథింగ్ నుంచి నథింగ్నెస్ బయటకు రావటమే ఆయన ఒక సెమీ కాన్షియస్ స్టేట్ లో ఉన్నటువంటి స్థితిగా దాన్నే ఒక డ్రీమింగ్ స్టేట్ గా మనం చెప్తూ ఉన్నాం. అదే ప్రొజెక్ట్ అవుతుంది అదే మనం చుట్టూ చూస్తున్నటువంటి సృష్టిగా. అయితే ఎప్పుడైతే ఈ మానవుడు సిక్స్త్ స్టేట్ లో ఉన్నటువంటి దీంతో మనం కంపేర్ చేస్తూ ఉన్నామో ఆ భగవంతుడి స్థితిలో ఇప్పుడు ఏమైందంటే మానవుడిగా బర్త్ తీసుకున్న తర్వాత ఇప్పుడు ఆయన ఆ స్థితిలో లేనట్టు అనమాట. ఏదైతే పాక్షికమైనటువంటి ఉపచైతన్యంతో కలలో ఉన్నాడో ఆ స్థితిలో ఇప్పుడు ప్రజెంట్ ఆయన లేడు. ఆ స్థితిలో లేకుండా ఆయన ఇప్పుడు సంపూర్ణమైనటువంటి చైతన్యం ఉన్నటువంటి స్థితిలో ఉన్నాడు అని చెప్తున్నారు ఈ పారాలో. అంటే ఏంటంటే సిక్స్త్ స్టేట్ లో ఉన్నటువంటి అదే ఐ మీన్ భగవంతుడి స్థితిని ఎలా చెప్తూ ఉన్నారు అని అంటే జస్ట్ అప్పుడే మానవ జన్మ తీసుకున్నటువంటి సోల్ తో కంపేర్ చేసి మానవ జన్మ తీసుకున్నటువంటి సోల్ కి ఏ విధంగా అయితే కాన్షియస్నెస్ కంప్లీట్ గా వచ్చేసిందో ఇప్పుడు భగవంతుడి స్థితిని మాట్లాడుతూ ఈ స్థితికి వచ్చిన తర్వాత ఏమవుతుంది అని అంటే కళలో ఇప్పుడు ఆయన డ్రీమ్ స్టేట్ లో లేడు. ఆయన తన తాలూకా పాక్షిక ఉపచైతన్య స్థితిలో ఉంటూ ఏదైతే డ్రీమింగ్ స్టేట్ ని ఎక్స్పీరియన్స్ చేస్తున్నాడో ఆ డ్రీమ్ స్టేట్ లో ఆయన ఇప్పుడు ప్రెజెంట్ లేడు. అంటే అసలు డ్రీమ్ స్టేట్ లో లేకపోవడం అంటే ఏంటన్నది నెక్స్ట్ పారాలో చెప్తున్నారు. అంటే డ్రీమ్ స్టేట్ లో లేరు అని ఎలా చెప్తున్నారు అన్నటువంటిది ఈ నెక్స్ట్ పారాలో వస్తుంది. ఎలా అని అంటే లైక్ ఇదంతా కూడా ఆయన క్రియేషన్. ఆ క్రియేషన్ లో ప్రతిదీ కళ అయినప్పటికీ కూడా మానవుడిగా జన్మ తీసుకున్న తర్వాత ఇక్కడ ఈ పారాలో చెప్పిన దాని ప్రకారం ఏంటి అని అంటే ఆయన ఆ ఉపచైతన్య స్థితిలో లేడు. అంటే కలగనేటువంటి డ్రీమింగ్ స్టేట్ లో లేడు అని ఎందుకు చెప్తున్నారంటే ముందు స్థాయిల్లో చైతన్యం లేదు. అంటే ముందున్నటువంటి జన్మల్లో చైతన్యం లేదు. అంటే అప్ టు మానవుడు మనిషిగా జన్మ తీసుకున్నంత వరకు చైతన్యం కంప్లీట్ గా ఇవాల్వ్ అవ్వలేదు. ఆ కారణం చేత కంప్లీట్ గా ఆ సృష్టిలో ఆయన ఇన్వాల్వ్ అవ్వలేదు. ఆ సృష్టిలో ఇన్వాల్వ్ అయిపోయాడు. ఇన్వాల్వ్ అవ్వలేదు. ఆ కారణం చేత ఏంటి అని అంటే దాన్ని ఇంకా ఆ స్థితిని ఏమన్నారంటే ఇంకా డ్రీమింగ్ లోనే తను ఉన్నాడు అని చెప్పారు. బట్ మనిషిగా జన్మ తీసుకున్న తర్వాత కాన్షియస్ ఎప్పుడైతే కంప్లీట్ కాన్షియస్నెస్ వచ్చిందో అప్పుడు ఆయన ఆ డ్రీమ్ స్టేట్ నుంచి బయటపడ్డాడు. ఇప్పుడు ఆయన ఆ డ్రీమ్ స్టేట్ లో లేడు అని చెప్తున్నారు. అది ఈ పారాలో చెప్తున్నారు. జై భవాని.
మీది ఫ్యాన్ అండి? ఫ్యానా మీ దగ్గర ఉన్నది సౌండ్? నాకెందుకు వస్తుంది? ఓకే. ఇప్పుడు లేదండి. సరే అండి. సరే. ఓకే. ఇప్పుడేం డిస్టర్బెన్స్ రావట్లేదు సార్ రాజు గారు. రావట్లేదండి? అదే ఆయన మైక్ ఆఫ్ చేస్తే రావట్లేదు. సరే. జై బాబా అండి. వినపడుతుంది కదండి? 6th స్టేట్ గురించి మనం చర్చ చేస్తూ మధ్యలోకి వచ్చామండి. ప్రతి స్టేట్‌లోనూ కూడా బాబా మానవుడి స్థితిని చెప్తున్నారు. తర్వాత భగవంతుడి స్థితిని చెప్తున్నారు. సో, ఇక్కడ భగవంతుడి స్థితికి వచ్చారండి. మానవుడి గురించి డిస్కషన్ పూర్తి అయిపోయింది. బాబా ఏం చెప్తున్నారంటే, ఈ మానవుడి యొక్క ఈ 6th స్టేట్‌ని మీరు ఊహించుకునే ముందు అదే దశలో భగవంతుని యొక్క ఆ స్థితిని కూడా ఊహించుకోమని చెప్తున్నారిక్కడ. అయితే భగవంతుడి స్థితి ఎలా ఉందట ఇక్కడ? అప్పుడే మొట్టమొదటి మానవ రూపంతో జత కలిశాడు. అంటే అప్పుడే 100% చైతన్యాన్ని పొందాడు. ఆ స్థితితో పోల్చుకోమంటున్నారు. అంటే 6th అనగానే మనకేం రావాలన్నమాట? భగవంతుడి దగ్గరకు వచ్చేటప్పటికి అప్పుడే మొట్టమొదటి మానవ రూపంతోటి తాదాప్యం చెందాడు. 100% చైతన్యాన్ని పొందాడు. ఇంకా రెండవ సెంటెన్స్‌లో ఏం చెప్తున్నారంటే, అనగా అతను ఇక ఈ సెమీ కాన్షియస్ స్టేట్ దాని నుంచి బయటకొచ్చేసాడు. కల పూర్తిగా ఆగిపోయింది అని అర్థము అని చెప్తున్నారు. అంతే. ఈ పేరాలో క్లుప్తంగా అది మనం గుర్తుపెట్టుకుంటే సరిపోద్ది. యెస్ సార్. చదవనండి? సార్ చదవమన్నారండి? ఓకే. సరే. సరే. అర్థమవుతుంది. So in this sixth state, God is now out of his original divine sound sleep and his divine infinite semi-conscious states, because he is now fully conscious. అయితే ఇప్పుడు ఈ 6th స్టేట్ చెప్పినట్టుగా ఎక్కడైతే కళ అన్నటువంటిది ఆగిపోయిందో అదే కంటిన్యూషన్ చెప్తున్నారు అనమాట. గాడ్ ఈజ్ నౌ అవుట్ ఆఫ్ హిజ్ ఒరిజినల్ డివైన్ సౌండ్ స్లీప్ అండ్ హిజ్ డివైన్ ఇన్ఫినిట్ సెమీ కాన్షియస్ స్టేట్స్. అంటే ఇప్పుడు కళ మనకి ఎప్పుడు వస్తుంది? సౌండ్ స్లీప్ నుంచి కొంచెం కిందకు వచ్చిన తర్వాత కదా వచ్చేది కళ. ఇప్పుడు ఆ స్థితిలో ఆయన లేడు. ఎందుకంటే కళ ఆగిపోయిందని చెప్తున్నామంటే ఈ కళ ఎప్పుడు కూడా ఎక్కడొస్తుంది అని అంటే అతని యొక్క అనంత సెమీ కాన్షియస్ స్టేట్, ఉపచైతన్య స్థితిలో కదా వచ్చేది. కానీ ఇప్పుడు ఏంటి? కళ ఆగిపోయింది అన్నాం అంటే, కళ ఆగిపోయింది అని అంటే దాని అర్థం హీఈస్ నాట్ ఇన్ దట్ స్టేట్ అనమాట. ఇప్పుడు ఆ కలగనేటువంటి స్టేట్లో లేదు. బికాస్ హీఈస్ నో ఫుల్లీ కాన్షియస్. ఇప్పుడు ఆయనకి ఫుల్గా ఎరుక అన్నటువంటిది వచ్చింది. హియర్ గాడ్ ఈజ్ కాన్షియస్ నాట్. అయితే ఇక్కడ ఆయనకైతే చైతన్యం అన్నటువంటిది వచ్చింది. కానీ హియర్ గాడ్ ఈజ్ కాన్షియస్ నాట్ ఆఫ్ హిజ్ అన్లిమిటెడ్ సెల్ఫ్,
nor of his infinite, unbounded, and unlimited triune nature of the infinite, triune nature of infinite power, knowledge, and bliss, but just is fully conscious. అయితే కళ ఎప్పుడైతే ఆగిపోయిందో, నిజానికి మామూలుగా ఏంటంటే కళ అంటే ఆయన ఏం లేదు, అక్కడ స్టార్ట్ చేశాడు. నేను వాయువున, నేను రాయిన, లేకపోతే నేను వృక్షాన్న అని రకరకాలుగా మిగతా వాటితో ఆయన తాదాత్మ్యించింది. ఇది నేను ఇది అనుకుంటూ ఒక్కొక్కటి చెక్ చేసుకుంటూ వస్తున్నాడు. బట్ కాన్షియస్నెస్ ఏం లేదంత, కొంచెం కొంచెం డెవలప్ అయింది. అయితే మనిషిగా ఆయన జన్మ తీసుకునేటప్పటికి కాన్షియస్నెస్ ఫుల్గా డెవలప్ అయింది. అంటే నేను ఎవరో అన్నటువంటి తనకు అర్థం అయిపోలేదు. కానీ అక్కడ ఆ స్థితిలో ఇంకా ఆయనకి ఇంకేం తెలియలేదు, అంటే జస్ట్ కాన్షియస్నెస్ వచ్చింది. హియర్ గాడ్ ఈజ్ కాన్షియస్ నాట్ ఆఫ్ హిజ్ అన్లిమిటెడ్ సెల్ఫ్. తన యొక్క అనంతమైనటువంటి స్వస్వరూపం గురించి అవగాహన లేదు, అలానే నాట్ ఆఫ్ హిజ్ ఇన్ఫినిట్, అన్బౌండెడ్ అండ్ అన్లిమిటెడ్ ట్రయో నేచర్. తన తాలూకా అనంతమైనటువంటి ఆ ట్రయో నేచర్ ఏదైతే ఉందో, అనంతమైనటువంటి శక్తి, జ్ఞాన, ఆనందాలు, వాటి గురించి కూడా ఆయనకి అవగాహన లేదనమాట. దాన్ని కూడా ఆయన ఎక్స్పీరియన్స్ ఏం చేయటం లేదు, జస్ట్ కాన్షియస్ వచ్చిందంటే అంతే. బట్ జస్ట్ ఫుల్లీ కాన్షియస్, ఆయనకి సంపూర్ణంగా ఎరికైతే వచ్చింది. అక్కడ గాడ్ ఈజ్ ఫుల్లీ కాన్షియస్ నౌ ఇన్ ది సెన్స్, అంటే ఇక్కడ చెప్తున్నారు ఏంటి అని అంటే, ఇక్కడ ఫుల్లీ కాన్షియస్ అంటూనే తన తాలూకా స్వస్వరూపం గురించి ఉన్నటువంటి ఎరుక కూడా లేదు కదా. అయితే అసలు ఏంటి, అసలు ఫుల్లీ కాన్షియస్ నౌ ఇన్ సెన్స్ అంటే దాన్ని ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు ఏంటంటే, గాడ్ ఫుల్లీ కాన్షియస్ నౌ ఇన్ ది సెన్స్ దట్ గాడ్ ఈజ్ కాన్షియస్లీ అబ్జార్బ్డ్ ఇన్ ది నథింగ్నెస్, విచ్ నౌ మేనిఫెస్ట్ త్రూ హిజ్ ఫుల్ కాన్షియస్నెస్ యాజ్ clear and well-defined realistic gross states, apparently demonstrating their infinite aspects of ad infinitum. అంటే ఇక్కడ ఈయన స్వస్వరూపం మీద అవగాహన లేదు, దాంతో అదేవిధంగా ట్రయో నేచర్ ఆయనకు సంబంధించినటువంటి ఏవైతే లక్షణాలు ఉన్నాయో అవేవి ఆయనకి ఇంకా అవగాహనలోకి రాలేదు. కానీ కాన్షియస్ లోనే ఉన్నాడు, కాన్షియస్నెస్ అక్కడికి ఫుల్ గా వచ్చిందని. అయితే ఇప్పుడు దాన్ని ఎలా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారంటే, గాడ్ ఈజ్ కాన్షియస్లీ అబ్జార్బ్డ్ ఇన్ ది నథింగ్నెస్ విచ్ ఈజ్ నౌ మేనిఫెస్ట్ త్రూ హిజ్ ఫుల్ కాన్షియస్నెస్. అయితే అంతవరకు ఏంటంటే, ముందున్నటువంటి రూపాల్లో భగవంతుడు ఈ సృష్టిలో ఆయన ఇన్వాల్వ్ అయినటువంటి విధానం, తనకున్నటువంటి కాన్షియస్నెస్ అనేటువంటి విండోలో నుంచే కదా దాంతో ఇంటరాక్ట్ అవుతాడు. తన చుట్టూ ఉన్నటువంటి నథింగ్ నుంచి ప్రొజెక్ట్ కాబడిన, నథింగ్నెస్ గా ప్రొజెక్ట్ కాబడినటువంటి సృష్టిని తన కాన్షియస్నెస్ ద్వారానే ఎక్స్పీరియన్స్ చేస్తాడు. అయితే ఇక్కడ ఏమవుతుంది అని అంటే, మనిషిగా ముందు జన్మల్లో ఏంటంటే అంత పర్ఫెక్ట్ గా ఈ నథింగ్నెస్ లో ఇన్వాల్వ్ అవటం అన్నటువంటిది ఉండదు, ఎందుకంటే కాన్షియస్నెస్ తక్కువ ఉంది కాబట్టి, అంత ఏం లేదు కాబట్టి. కానీ ఇక్కడ కాన్షియస్నెస్ ఎక్కువగా ఉండడం చేత నౌ హీ అబ్జార్బ్డ్ ఇన్ ది నథింగ్నెస్, దాంట్లో పూర్తిగా మునిగిపోయాడు. ఎలాగా, విచ్ ఈజ్ నౌ మేనిఫెస్ట్ త్రూ హిజ్ ఫుల్ కాన్షియస్నెస్, అంటే తనకున్నటువంటి సంపూర్ణమైనటువంటి చైతన్యం వల్ల తన చుట్టూ ఉన్నటువంటి గ్రాస్ థింగ్స్ ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా ఎలా కనిపిస్తున్నాయి ఆయనకి, యాజ్ క్లియర్ అండ్ వెల్ డిఫైన్డ్. అవన్నీ కూడా ఒక కుక్క ఒక సిచ్యువేషన్ చూసింది, ఒక మనిషి ఒక సిచ్యువేషన్ చూసింది డిఫరెంట్ గా ఉంటుంది కదా. ప్రతి దాంట్లో తనకున్నటువంటి కాన్షియస్నెస్ వల్ల ఫుల్ గా డీప్ గా మునిగిపోయి ఉంటాడు దాంట్లో. ఎందుకు ఇది ఇలా జరుగుతుంది అంటే, హీ means realistic gross states apparently demonstrating their infinite aspects of infinitum. అంటే ఈ సృష్టి ఏదైతే ఉందో, ఆ సృష్టి తాలూకా డిఫరెంట్ రూపాలు ఏవైతే ఉన్నాయో, గ్రాస్ అంటే స్థూలంగా ఉన్నటువంటిది, అవి అనంతంగా విస్తరిస్తూ ఉన్నట్టుగా ఆ విస్తరణ అనేటువంటిది ఈ తన తాలూకా కాన్షియస్నెస్ ఫుల్ గా గెయిన్ అయినటువంటి కాన్షియస్నెస్ వల్ల ప్రతి దాంట్లో కూడా కంప్లీట్ గా తాదాత్మ్యం చెంది నథింగ్నెస్ ని ఎక్స్పీరియన్స్ చేస్తూ ఉన్నాడు అనమాట. ఆ సెన్స్ లో ఈయన ఫుల్ కాన్షియస్నెస్ గెయిన్ చేశాడని చెప్తున్నారు. అంతవరకు ఉన్నటువంటి దాంట్లో ఫుల్ కాన్షియస్నెస్ లేకపోవడం చేత సృష్టిలో కంప్లీట్ గా ఇన్వాల్వ్ కాలేదు. కానీ ఇప్పుడు తనకు ఉన్నటువంటి ఆ కాన్షియస్నెస్ తో తన చుట్టూ ఉన్నటువంటి నథింగ్నెస్ లో కంప్లీట్ గా మర్జ్ అయి ఉన్నాడు. ప్రతిదాంతో ఐడెంటిఫై అయ్యి గ్రాస్ అనే అంతటిని కూడా ఎక్స్పీరియన్స్ చేస్తున్నాడు అన్న సెన్స్ లో చెప్పారండి.
జై బాబా. ఓకే ఓకే. జై బాబా అండి. నేను అవగాహన చేసుకున్న విషయాన్ని క్లుప్తంగా ఇక్కడ చెప్పడానికి ప్రయత్నం చేస్తానండి. బాబా మనం 1వ స్థితి నుంచి చెప్పుకుంటూ వస్తున్నారు. 1, 2, 3, 4, 5, 6. సో 6వ స్థితిలో చివరిలో ఉన్నామండి మనం. అయితే నా అవగాహన ప్రకారము మన కెమెరా నేను చూస్తున్నాను కెమెరాలో నుంచి బయట ప్రపంచం వైపుకి ఫోకస్ చేస్తుంది నా కెమెరా. అయితే ఆ కెమెరాకు ఉన్నటువంటి ఆ వ్యూ ఫైండర్ అది 5%, 10%, 20%, 30%, 40% అలా ఓపెన్ అవుతూ వస్తుంది. సో యాంగిల్ మాత్రం ప్రపంచం సైడే ఫోకస్ అయ్యి ఉంది. సో ఆ ప్రపంచాన్ని ఎలా చూస్తున్నాను అనేది ఈ 6 దశలుగా చెప్పుకుంటూ వచ్చారు బాబా. మొట్టమొదటి దశలో పూర్తిగా ఆ వ్యూ ఫైండర్ మూసుకుపోయి ఉంది. గాఢ నిద్రను అనుభవించాను. కదా! మనం ఎప్పుడు కూడా బాబా చెప్పింది ఒకటి గుర్తుపెట్టుకోవాలండి. గాఢ నిద్రలో కాన్షియస్‌నెస్ 0. అయితే పూర్తి మెలకువ స్థితిలోకి వచ్చేటప్పటికి అది కాన్షియస్‌నెస్ 100% ఓపెన్ అయి ఉంటది. అంటే ఆ వ్యూ ఫైండర్ 100% ఓపెన్ అయి ఉంటది. కన్ను పూర్తిగా ఓపెన్ అయి ఉంటది. మధ్యలో స్వప్నావస్థ ఉంటది. గాఢ నిద్రకు, పూర్తి మెలకువ స్థితికి మధ్యలో స్వప్నావస్థ, డ్రీమ్, సెమీ కాన్షియస్ స్టేట్ రకరకాల పదాలు వాడారు బాబా. సో, మనము గాఢ నిద్రలో ఉన్న 0 ఆ ఎరుక అది చిట్ట చివరకొచ్చేటప్పటికి మొట్టమొదటి మానవ రూపం దాల్చగానే అది 100% అయిపోయింది. అంటే వ్యూ ఫైండర్ 100% ఓపెన్ అయిపోయింది. సో, గాఢ నిద్రలో అసలు ఈ ప్రపంచం యొక్క ఎరుక లేదు. స్వప్నావస్థలో అది పెరుగుతూ వచ్చిందని చెప్పారు బాబా. 1, 2, 3, 4, 5 దశలలో అది పెరుగుతూ వచ్చిందనమాట. అది. ఆ ఎరుక. సో, ఇక్కడికొచ్చేటప్పటికి 6వ దశకొచ్చేటప్పటికి 100% అయిపోయింది. కానీ యాంగిల్ ఆఫ్ కెమెరా మాత్రం ప్రపంచము వైపే లగ్నమై ఉంది. అటే ఫోకస్ చెయ్యబడి ఉంది. అంచేత స్వప్నావస్థ దాటుకుంటూ ఉన్నప్పుడు లీలగా, అస్పష్టముగా ఏ రూపాలనైతే అతను ఏ నథింగ్‌నెస్ అయితే అతను అనుభవించాడో, ఇప్పుడు పూర్తిగా వ్యూ ఫైండర్ ఓపెన్ అయిపోయింది కాబట్టి, అది 100% స్పష్టముగా ఆ నథింగ్‌నెస్‌ని ఎక్స్‌పీరియన్స్ చేస్తాడు అని చెప్తున్నారు. అయితే ఎలాగ ఎక్స్‌పీరియన్స్ చేస్తాడు అనేది ఆ చివరి సెంటెన్స్‌లో బాబా చెప్పారు. అది వెల్ డిఫైన్డ్, రియలిస్టిక్ గ్రాస్ స్టేట్స్ అప్పరెంట్‌లీ డెమాన్‌స్ట్రేటింగ్ దేర్ ఇన్ఫినిట్ యాస్పెక్ట్స్ యాడ్ ఇన్ఫినిటమ్. ఈ స్థూల రూపాలు అనంతమైన అంశాలు దానికి సంబంధించినటువంటివి. అవి అనుభవంలోకి తెచ్చుకుంటాడు. స్పష్టముగా ఉంటాయట. యదార్థము, వాస్తవము అనిపించేటంత స్పష్టముగా వాటిని అనుభవంలోకి తెచ్చుకుంటాడు. అది. దీని భావము ఇక్కడ ఫుల్ కాన్షియస్‌నెస్ వచ్చేసింది అంటే దీని భావం ఏమిటంటే తన యదార్థమైన స్వస్వరూపము యొక్క ఎరుక అనంతమైన లక్షణాలు అయినటువంటి అనంత శక్తి, అనంత జ్ఞానం, అనంత ఆనందాన్ని పొందాడు అని కాదు సుమా. అంటే ఆ యాంగిల్ ఆఫ్ ది కెమెరా మాత్రం ఆ సృష్టి వైపే లగ్నమై ఉంది. అది. ఇంకా స్వస్వరూపము వైపుకు మరలలేదు ఆ యాంగిలు అని అర్థం చేసుకోవాలి అని చెప్తున్నారు సార్. ఇది నాకు అర్థమైంది సార్. నౌ ఓపెన్ ఫర్ డిస్కషన్. గోపాలకృష్ణ గారు. సార్ జై బాబా సార్. అంతే. రాజుగారు మీదే డిస్టర్బెన్స్ వస్తోందండి బాగా.
Jai Baba, sir. No, next I have to read now. Sir, I'll share the screen, sir. I'll share the screen. I don't know what. Select a tab to share. I don't know how to share now. It is coming. Are you seeing the screen, sir, now? Can you see the No, screen? sir. No, sir. No, sir. No. No. Then how? Sir, at the what top, there is last item is share. Perhaps you can share through that. Selected tab to share is there. Also share the tab audio. Now I click on the share button. Then select a tab to share entire screen. Chrome. Entire screen, sir. Yeah. I have taken the entire screen. I have selected. Then. And then share. Now can you see the screen, sir? My screen. No, sir. No. Sir, We are after not able to selecting see. the screen, you have to What is to be share. done here? So, but it has come here. Entire screen. Okay. And then you have to share again. Then also. Then there is a share button, sir, at the bottom. A share button I have pressed. Share button I have pressed. Oh, here. no. After selecting the entire screen on the top, Okay. you have to click on the share again. There is a share and cancel button at the bottom. Yeah. On the right side, some share is there. So Yes, I that click you it. Now it is coming. Now I think it is loading, sir. Can you see? Yes. Are you No, seeing it the screen, sir? It came and stopped, sir. Maybe you have to do it again. No. See, I have selected here. Okay. Now, what is to be done? I don't know. I selected full screen, entire screen. Okay. Shall I select a window and see whether it is possible? No, sir. Earlier it Entire came. screen. Entire screen is okay. I have selected. See, now I have selected the entire screen. And then what is to be done? I don't know. Share screen. I press once again. I press share screen, audio, entire screen. Okay. And I think now you will see. I think what I feel. Now, sir. Can you see the screen? No, sir. No, sir. No. We're not able to see anything. It once popped up, sir. It came. Now, what is to be done? Oh, I mean that. See, entire screen I have selected here. Entire screen I have selected. Then also system audio share. Okay, share is there here at the bottom. Okay. I think I have to press that one. Share. Okay. Now I think you'll be able to see. We can see. Now, sir. We can see, sir. Yeah, we got it, sir. We got it. Okay. Now I know what is to be done. Okay. We experiment. It's okay. Shall we start, sir? Okay. Jai Baba. So far, you have come the dream state from stage number 1 to 6. So entire thing you can see here in this drawing. Slideshow from the current. Yeah. As and at what we have studied up to 6 stage. Now final stage has come. Before going to reading final stage, I can see the picture here, starting from the sound sleep state. So this eye, you can see the eye opening up, that is sound sleep state. Finally, 6th and 7th stage, there is some confusion will be there because eyes are fully opened. You can see the bottom, fully opened, eyes are fully opened. That eye drawing is there at the center, stage number 1, 2, 3, 4, 5, 6, 7. And this side drawing is prepared. I referred from Nageswar has prepared the side drawing, so I've taken from that. Stage number 6 and 7, you can see here. It is fully opened.
So there is a very little difference between stage number 6 and 7. So 6 and 7, though both eyes are fully open and consciousness is full, there is little difference is there. In the 6th stage, what happened? Eyes wide open and is completely awake state. Baba says in the 7th stage, eyes are wide open and fully awake. So wide open and fully awake. There is very little difference. 6th stage, it is opened and completely awake state. So that is the difference. And what is the experience? Baba is explaining in the further course. In the 7th state, 6th state, what is the means? Once we open the eye, only staring at the object. We still don't know what it is. 6th state, though eyes are fully open, still not aware of eye, my mind, and also what the objects are. Surroundings he doesn't know at the stage 6. Only 7th stage will be knowing everything, God's world. So 6th and 7th, though eyes are very open, 6th state he is not aware of the grass world. Only 7th state only he will be aware of the grass world. So this is the, you can see this way, from fully eyes, completely sound sleep to fully awake state. 7 stages are there. Eyes are gradually opening. At that time, what is the experience of God and what is the experience of human being? That Baba has explained so far. He's comparing what is the experience of human being and at the same time what is the experience of God. So this is the introduction. Let us go for. So now we'll read. I'll read that passage. What is there in that? Visualize the 7th state of the man where he has his eyes wide open and is completely and fully awake. There you have to see. In the 6th state is completely open, whereas here it is mentioned completely and fully awake, in the sense that he now asserts his limited self or ego and is conscious of his human form or the grass body, of his surroundings and of the, I don't know where it is. So this thing. So 6th stage. You can see he is staring at the object. That's all. This is the 6th stage. 7th stage, aware of the object now. That is the difference. You can see here. 6th stage, staring at the object, he doesn't know what it is. Whereas in the 7th stage, he is aware of the things now. So he's aware and is actively involved in everything, activities. Though this man is fully conscious and completely aware of the grass and experience of the grass world in full, yet he is still unconscious of the limited energy and mind of which he indirectly makes unconscious use, being aware of their aspect through the limitations of his gross body alone. That we already studied, that unconsciously we are using the energy from the subtle world and also feeling and thought from the mental world. But he is unaware, but he is using it through his gross body. In this state, the man is fully conscious, but gross conscious, and is fully aware of his self as a man in the world of his surroundings. So now he knows everything. Though he is unaware, without his knowledge, he is using energy from the subtle world and also feelings, thoughts, everything from the mental world. But he is unaware, but he is making use of it. So his energy, see, is completely is aware. He is using of that energy in different forms. So shall we, I think we explain the first para, sir? Jai Baba, sir. Explain this thing. Okay. Jai Baba, Jai Baba. So it is not going. Yeah. Yeah. మనం మొట్టమొదటి నుంచి మనం చెప్పుకుని వస్తున్నాం కదండి. బాబా ఈ 7 దశలు చెప్పినప్పుడు కళ్ళు మూసుకొని ఉన్నటువంటి గాఢ నిద్ర స్థితి నుంచి పూర్తి మెలకువ స్థితిలోకి వచ్చినటువంటి మొదటి మానవ రూపం వరకు వచ్చిన ప్రయాణాన్ని ఈ దశల్లో చెప్పుకుంటూ వచ్చారు. అయితే 6వ దశకు 7వ దశకు మధ్య ఉన్న తేడా స్పష్టంగా బాబా ఏం చెప్తున్నారంటే, 6వ దశ అనగానే మొట్టమొదటి మానవ రూపంతో తాదాప్యం చెందుతుంది జీవాత్మ. అప్పటి వరకు అస్పష్టంగా చూసినటువంటి స్థూల ప్రపంచాన్ని విపరీతమైనటువంటి స్పష్టతతో చూడగానే విస్మయానికి గురవుతుందటండి. మనము
బాగా వేసవిలో మేలో ఎండలో గంట సేపు తిరిగి మన ఇంటికి వచ్చామనుకోండి, గదిలోకి రాగానే కాసేపు ఏం తెలియదు మనకి. స్పష్టంగా కనిపించవు రూపాలు. కాసేపు అయ్యేటప్పటికి మళ్ళీ స్పష్టంగా కనిపించడం మొదలవుతాయి. అలాగనమాట. ఎందుకని అప్పటి వరకు అస్పష్టముగా ఉన్న రూపాలు అతి తీవ్రమైనటువంటి స్పష్టంగా కనపడడం మొదలవగానే కాసేపు విస్మయానికి గురవుతాడు. అది 6వ దశ. 7వ దశలోకి వచ్చేటప్పటికి ఇక పూర్తిగా మెలకువ వచ్చేసింది. అతనికి పూర్తిగా ఎరుకలోకి వచ్చేసి అతని పరిమితమైనటువంటి ఆ నేను, అలాగే అహము అవి పూర్తి స్థాయిలో పనిచేయడం మొదలు పెడతాయి. అయితే అతను వాడేది మాత్రము స్థూల శరీరమును మాత్రమే, అలాగే తన చుట్టూ ఉన్నటువంటి స్థూల ప్రపంచం యొక్క ఎరుకని మాత్రమే కలిగి ఉంటాడు. అది ఇక్కడ చెప్తున్నారన్నట్టు. అంటే 6 అనగానే మొట్టమొదటి మానవ రూపంలోకి అడుగు పెట్టడము, పూర్తిగా కళ్ళు తెరుచుకొని విస్మయమైనటువంటి స్థితిలో ఉండడము, విభ్రమ చెందడము. దిగ్భ్రమ అంటాం కదా. ఎందుకని అంత స్పష్టంగా కనిపిస్తుందన్నమాట స్థూల ప్రపంచం. ఇక 7వ దశలోకి వచ్చేటప్పటికి పూర్తిగా ఆ స్థూల ప్రపంచాన్ని అనుభవించడం మొదలు పెడతాడు. అయితే ఇక్కడ బాబా ఒకటి జ్ఞాపకం పెట్టుకోసమా, అతను స్థూల ప్రపంచాన్ని, స్థూల ఎరుకను మాత్రమే కలిగి ఉన్నప్పటికీ అతను ఎరుక లేకుండానే అతని సూక్ష్మ శక్తులను, అంటే సూక్ష్మ శక్తిని ఎనర్జీ అన్నారు బాబా, అలాగే మనస్సును కూడా వాడుకుంటూనే ఉంటాడు ఎరుక లేకుండా. ఇది మనం మొట్టమొదటి చాప్టర్లో, 2వ చాప్టర్లో అలా చెప్పుకుంటూనే వస్తూ ఉన్నారు బాబా కదండి. స్థూలములో ఉన్నంత వరకు ఎరుకతో స్థూలాన్ని వాడుకుంటూ ఉంటాడు, ఎరుక లేకుండా సూక్ష్మాన్ని, మానసికాన్ని కూడా వాడుకుంటూ ఉంటాడు. అది మనకు చెప్పుకుంటూనే వస్తున్నారు బాబా. అది సో ఇక్కడ పూర్తి ఎరుక వచ్చేసింది అంటే దాని అర్థము పూర్తి స్థూల ఎరుక మాత్రమే వచ్చింది అని అర్థము. Yeah. ఎస్ సార్. Okay, sir. Thank you. So now he's using it, entire thing, that he's using the energy, thoughts, feelings, everything unconsciously through his daily activity. Now let me read further. The man is not only completely aware of the gross world and of all things in the world which confront in his view, but he also actually experiences them by involving his fully conscious and fully aware state, limited self in them. That means he started using everything in the grass world, involving in everything in the grass world. Like see, he is doing here and he's doing TV. So grass, he's involved in all grass activities. So completely aware of the grass world and is which confront his view, but he also actually experiences them now. This is what the second this para. ఇక్కడ ఈ పేరాలో బాబా చెప్తున్నది ఏంటంటే, అతనికి ఆ పూర్తి చైతన్యానికి తారసపడినటువంటి ఆ స్థూల వస్తువులను చూడడం మాత్రమే కాకుండా వాటితో అతను తాదాప్యం చెంది పూర్తిగా వాటిలో లగ్నమైపోతాడు, మునిగిపోతాడు వాటితో. అంటే తాదాప్యం అంటే అంటాం కదా, ఐడెంటిఫై వన్ సెల్ఫ్, వాటితో ఒకటైపోతాడు. అది ఆ అనుభవం పొందుతాడు ఇక్కడ అనేది చాలా ఇంపార్టెంట్ పాయింట్ అండి ఇక్కడ బాబా చెప్తున్నారు. అంటే అతని పూర్తి ఎరుకను ఉపయోగించుకుని వాటితో తాదాప్యం చెందుతాడు. ఎస్ సార్. The man is not only completely aware of the grass world and of all the things in the world which confront in his view, but he also actually experiences them involving, and that is over, isn't it, sir? It's over, I think. He now recognizes the objects of the grass world through his 5 predominant grass senses and differentiates them one from another, using them discriminately or indiscriminately, automatically or indirectly, utilizing energy and mind, which are now fully developed, in attaching to them their relative values as and when his limited self asserts in his awake state before he passes away once again into the sound sleep. So here, now he recognizes the objects. He uses his mind, mental power and energy, and recognize and distinguish which is good or bad. Sometimes without distinction, he uses it. Just like, say for example, now say one lady will go to sari, purchasing of sari.
should select so many sarees and identify which is good, which is bad, which is okay, everything. If I go to market, I just say some, like, without distinguishing, I directly take. So that distinguishing power is there now, whether good or okay or not okay, all this power will be there. And indirectly utilizing energy and mind. Now he has got the limited energy and limited mind, so he uses it in the daily activities. And he gives the relative, whether it is good or bad, he gives the value for each object. That is, whether it is okay, it is good, how much good it is, what is the value of this. Everything he will be utilizing that mind and energy in this state now. And until he goes to sound sleep once again. So this is the activity of the man, from full day activity of a man, what he does and how he lives the life in the world. Baba is explaining in this para. ఈ పేరాలో బాబా ముందు పేరాలో వాడినటువంటి పదం ఉంది కదా, ఏది తన స్థూల ఎరుకకి తారసపడినటువంటి వస్తువులన్నింటినీ చూడడమే కాకుండా వాటితో మమేకం అయిపోతాడు అని చెప్పాము. దాని నుంచి అనుభవాలను పొందుతాడు అని చెప్పారు బాబా. సో మమేకం అవ్వడము, అనుభవాలు పొందడము అంటే ఏంటో ఈ పేరాలో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు బాబా. ఏం చేస్తారట, మనం గుర్తుపెట్టుకోవాలి. మొట్టమొదటి మానవ రూపం వచ్చేసింది అనగానే అతనికి స్థూల రూపము పూర్తిగా అభివృద్ధి చెందింది, అలాగే సూక్ష్మదేహము కూడా పూర్తిగా అభివృద్ధి చెందింది, మానసిక దేహము కూడా పూర్తిగా అభివృద్ధి చెందింది. అది మనం గుర్తుపెట్టుకోవాలి ఎప్పుడు కూడా. అందుకని ఇక్కడ బాబా ఏం చెప్తున్నారు, 5 ప్రబలమైనటువంటి స్థూల ఇంద్రియాలని ఇతను అభివృద్ధి చేసుకుని ఉంటాడు. మనకు తెలుసు కదా, ఇంద్రియాలు అనగానే ఆ ఇంద్రియాలని వాడి వాటి ద్వారా ఈ స్థూల వస్తువులను గుర్తుపట్టగలుగుతాడు. ఇది నాది, ఇది నీది, ఇది అది స్థూల ఇంద్రియాలంటే ఇక్కడ బొమ్మ కూడా చూపెడుతున్నారు రఘుపతి గారు. అది తెలుసు కదండి, కన్ను, ముక్కు, చెవి, చర్మము, నాలిక, అది మొత్తం మనకి తెలిసిందే అనుకోండి. ఇది ఇవి వాడి వస్తువులను గుర్తుపడుతూ ఉంటాడు. అది సో వాటిని విచక్షణతో కానీ విచక్షణ లేకుండా కానీ వాడు తెలిసి స్థూల ఇంద్రియాలను వాడతాడు. ఎరుక లేకుండా తన సూక్ష్మ శక్తిని, మానసిక దాన్ని పరికరాలను కూడా వాడుకుంటూ ఉంటాడు. అది ఆ 3, అది స్థూల శరీరము, సూక్ష్మ శరీరము, మానసిక శరీరము, గ్రాస్ బాడీ, సటిల్ బాడీ, మెంటల్ బాడీ. అవి అంటే ఎరుక లేకుండా ఇక్కడ ఈ స్థూలములో ఉన్నప్పుడే వాడుకుంటూ ఉంటాడు. Here, yes sir. Until he goes to sound sleep, he will do activities of ఈ అనుభవాలన్నీ ఎప్పటి వరకు నడుస్తూ ఉంటాయి? మళ్ళీ రాత్రి గాఢ నిద్రలోకి జారిపోయే వరకు కూడా ఈ అనుభవాలని పొందుతూ ఉంటాడు. Yes sir. That note, what is note written at the bottom, I will explain now. I will go through the note. In the note here, what Baba mentioned is, what is the state of mind? Baba is explained here beautifully. At this, from first stage to 7th stage, what is the state of mind? So in the awake state, it is the mind that sees through the grass eyes, hears through the grass ear, smells through the grass nose, eats through the grass mouth, and acts through the grass limbs. That is in the awake state of the mind. First state is awake state of mind. What it does is uses all that panchendriya, what I have shown now. So this is the grass state. He uses all that 5 organs. But that is the first state of mind. In the dream state, that is subconscious state, it is the mind that sees through the subsubtle eyes, hears through the subsubtle ears, and so on. That is in the dream state. Dream state, what happens here? You can see here. He uses here. You can see the right side figure. Subsubtle forms. He uses the subsubtle eye, subsubtle ear, subsubtle nose. He uses it in the dream state. In the awake state, this is the dream state. In the sound sleep state, it is the mind that is at peace and rest. So third state is sound sleep state. So what is happening in sound sleep state? The mind is at peace. Only awake state and dream state, it is working. But in the sound sleep state, the mind is at peace and rest. So the Baba is explaining the state of mind into 3 status.
ఇక్కడ ఫుట్ నోట్ అక్కడ యాస్ట్రిక్ పెట్టి ఫుట్ నోట్లో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారండి. ఏం చెప్తున్నారంటే బాబా మనం 3 దశలు మాట్లాడుతున్నాం. మెలకువ స్థితి, స్వప్నావస్థ, గాఢ నిద్రావస్థ. ఈ 3 స్థితులు మాట్లాడినప్పుడు దేని గురించి మాట్లాడుతున్నాం మనము? మనసు గురించే మాట్లాడుతున్నాము అని ఇక్కడ బాబా చెప్తున్నారు. మెలకువ స్థితి అంటే ఏంటి? మనసు మెలకువగా ఉంది అని. మనసు మెలకువగా ఉంది అని అర్థము. అంటే మెలకువ స్థితిలో ఉంటూ మెలకువగా ఇంద్రియాలని, స్థూల ఇంద్రియాలని వాడుతూ ఉంది అని అర్థము. అలాగే స్వప్నావస్థలోకి వెడితే ఉపసూక్ష్మ రూపాల ద్వారా మనస్సు ఆ స్వప్న అనుభవాన్ని పొందుతూ ఉంది అని అర్థము. అలాగే గాఢ నిద్రలోకి వెడితే మనస్సు గాఢ నిద్ర ద్వారా ప్రశాంతతను అనుభవిస్తూ విశ్రాంతి పొందుతుంది అని అర్థము. అంటే మనసు యొక్క పనులు ఈ 3 స్థితుల్లోనూ మనం వర్ణించేది. ఒక్కసారి మీకు ఎవ్రీథింగ్ అండ్ నథింగ్ అనే బుక్ ఉంది కదండి, చాలామంది చూసే ఉంటారు దాన్ని. ఎవ్రీథింగ్ అండ్ నథింగ్ అయితే కొద్దిమంది చదువుంటారు, మనకి అదే అనుభవం. చదవం, పుస్తకాలు కొని పెడుతూ ఉంటాం. ప్రొఫెసర్ నిరంజన్ సింగ్ అని ఢిల్లీ యూనివర్సిటీకి చెందినటువంటి ఒక ఇంటెలెక్చువల్ జెయింట్ అన్నారు బాబా. అతను తరచూ బాబా దర్శనానికి వచ్చినప్పుడల్లా అనేక ప్రశ్నలను సంధిస్తూ ఉండేవాడు. బాబా దానికి ఓపిగ్గా సమాధానాలు ఇస్తూ ఉండేవారు. సో బాబా ఇచ్చినటువంటి సమాధానాలు అన్నింటినీ ఒక సంకలనం చేసి ఎవ్రీథింగ్ అండ్ నథింగ్ అనేటువంటి పుస్తక రూపంలో మనందరికీ అందుబాటులోకి వచ్చింది. దానిలో ఒక ప్రశ్న అతను అడిగాడు. ఈ అణువణువు విశ్వమంతా నిండి ఉన్నటువంటి భగవంతుడు ఇంత చిన్న ఆకారంలోకి 5 అడుగుల 6 అంగుళాల మెహర్ బాబా ఆకారంలోకి ఎలాగ దిగి వచ్చిందంటే నాకు అవగాహన కావటం లేదు అని అడిగాడు. ఇది చెప్పమని అడిగాడు. బాబా బహుశా మేరాజాదలో ఉన్నారు. ఆ కిటికీలోంచి అలా చూడు అన్నారు. ఏం కనపడుతోంది అక్కడ? బయట పరిసరాలు కనిపిస్తున్నాయి. ఏమేమి కనపడుతున్నాయి? కొండ కనపడుతోంది, ఇంకా చెట్లు కనపడుతున్నాయి, ఇంకా పచ్చిక ఆ బయళ్ళలో మేస్తున్న ఆవులు కనపడుతున్నాయి, ఇంకా దూరంగా ఆకాశం కనపడుతోంది. మరి నీ ఇంత చిన్న కన్నుతో అవన్నీ ఎలా చూస్తున్నావు నువ్వు అని అడిగారు బాబా. అతను ఆశ్చర్యపోయాడు. నిజమే, చిన్న కన్నును ఉపయోగించి ఇవన్నీ ఎలా చూస్తున్నాడు ఇంత విశాలమైన దృశ్యాన్ని? అప్పుడు బాబా అన్నారు, చూసేది నీ కన్ను కాదు, నీ మనసు నీ కన్ను ద్వారా ఇంత విశాలమైనటువంటి దృశ్యాలని చూస్తూ ఉంది. అదే ఇక్కడ బాబా చెప్తున్నారు. అది కన్ను ఒక ఒక ఛానల్ అన్నమాట. అది ఆ విండోని వాడుకొని మనసు చూస్తోంది. అది ఇక్కడ బాబా చెప్తున్నారు. మెలకువ స్థితిని అనుభవించేది నీ మనసు, స్వప్నావస్థను అనుభవించేది నీ మనసు, గాఢ నిద్ర స్థితిలో విశ్రాంతి పొందేది నీ మనసు. అది ఈ ఫుట్ నోట్ ద్వారా బాబా వివరించి చెప్తున్నారండి. జై బాబా. Sir, here that what organs he is using also Baba explained. In the awake state, he uses the gross organs, eyes. ఎస్ nose, సార్, ఎస్ ears. సార్, ఐ టోల్డ్ దమ్. Yeah. In the స్థూల dream state, he uses- ఇంద్రియాలను స్థూల ఇంద్రియాలను మెలకు స్థితిలో వాడుతున్నారు, సూక్ష్మ ఇంద్రియాలను కళ ద్వారా వాడుతున్నారు అని కూడా బాబా ఇక్కడ వివరించి చెప్పారండి. ఎస్ సార్. Okay, sir. Jai Baba, sir. This is my reading. It's over. Jai Baba. Yeah, I'll stop sharing now. మాకు కనిపిస్తుందండి రాజుగారు, ఆ 15 minutesలో ఎండ్ అయిపోతుంది. టైం లిమిట్. జై బాబా సార్, స్టార్ట్ చేయనా? రాజుగారు, ఈ పేర పెద్దదవుద్దేమో అంటున్నాను, ఈ మధ్యలో ఆగిపోవడం వద్దా ఒకసారి? అది బెటర్ బెటర్ బెటర్.
అది బెటర్ అండి. అంత రిస్క్ పెట్టుకునే కంటే ముందుగా చేసేసుకుంటే క్లోజ్ చేస్తే బెటర్. అంతే. రాజు గారు జయబాబు అండి. మన బాబు గారు ట్రై చేస్తున్నట్టున్నారు, అది ఆన్లైన్ కనబడట్లేదు టీమ్ లో. నేను యాడ్ ట్రై చేశాను, బహుశా ఆయన సైడ్ నుంచి టీమ్ ఇన్స్టాలేషన్ సరిగ్గా లేనట్టుందని. లాగిన్ గానీ ఇన్స్టాలేషన్. అలాగే. ఉమ్, ఉమ్. అలాగేనండి. జై బాబా. నాలుగు యాభై అది. జై బాబా, జై జై బాబా, జై బాబా, జై బాబా, జై బాబా, జై బాబా, జై బాబా. జై బాబా అండి. అందరికీ జై బాబా. జై బాబా.